ఈ పాటికే చాలా మంది ఆధ్యాత్మిక వ్యక్తులు దీన్ని ఖండించిండల్లా. మొన్న చూశాను, ఎవరో ఒక స్వామి కూడా దీన్ని ఖండిస్తున్నారు. అదేవిధంగా నేను కూడా నాగా అఖాడాసు నాగా సాధువులతో నేను సంప్రదిస్తున్నాను. ఇది చాలా తీవ్రంగా ఖండించాల్సిన విషయమే. ఇలా జరగకూడదండి, సమాజానికి శ్రేయస్కరం కాదు ఇది. ఇందాక మేడం గారు అన్నారు, ఇది ఒక డిజార్డెడ్ గా తీసుకుంటే కూడా ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు, తనకి ఆ ఒక ఇంగిత జ్ఞానం కూడా కోల్పోయినాడు. ఎక్కడంటే అక్కడ గుడ్డలు ఇప్పేసి వెళ్ళిపోవడము. అంటే అఘోరి అంటే మాది 16 దేశాల ఆశ్రమాలు ఉన్నాయండి. కొన్ని వందల మంది విదేశస్తులు మన ఇండియాకి మా ఆశ్రమాలకు వస్తుంటారు. కేవలం మన సాంప్రదాయ సంస్కృతిని, మన సనాతన ధర్మాన్ని, మన భారత సంస్కృతి, ఈ ఒక సాంప్రదాయం చూసేదానికే వస్తారు. ఇలాంటి సమయాల్లో ఇవి చాలా దేశాన్ని కూడా చెడపేరు కదండి. అందువల్ల ఖచ్చితంగా ఇది ఖండిస్తున్నా. నేను ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ తీసుకుంటున్నాను. నాగా అఖాడాస్ ఉన్నారు, నాగా సాధువులతో నేను వెళ్లి ఇది కొంచెం వాళ్ళతో మాట్లాడి ఇది తీవ్రంగా ఖండించే పరిస్థితి అండి. ఇది శ్రీనివాస్ దేశం మొత్తం తిరుగుతా ఉన్నాడు, ఆయనకు డబ్బు ఎక్కడి నుంచి వస్తా ఉంది, అసలు ఆయనకు భిక్షాటన ఎలా చేస్తా ఉన్నాడు అని చాలా మందికి అర్థం కాని ప్రశ్న ఎలా ఉంది. ఇది నేను అనుకోవడం ఏమంటే, నాగా అఘోరీసు నాగా సాధు, అఘోరి అనే పదానికి అర్థం లేని వ్యక్తి అతను. ఇంత పబ్లిసిటీ కోసమో ఏదో ఈ యూట్యూబ్లు ఈ టీవీల్లో ప్రచారాలు వచ్చేసిన తర్వాత ఎక్కడ చూసినా అఘోరి అంటున్నారు. కానీ అఘోరీలు రారండి. మీరు సూక్ష్మంగా నమ్మాల్సిందేమంటే, శక్తి కలిగిన వ్యక్తి అఘోరీలు అనేవాళ్ళు ప్రపంచ వ్యక్తులకి దూరంగా ఉంటూ ప్రపంచ శ్రేయస్ కోసం పీకులాడి పోరాడే వ్యక్తులే గాని ఇలా జనాల మధ్యలో వచ్చి రచ్చలేసుకుంటా కొట్లాటేసుకుంటా ఇలా చేయరండి. నేను కూడా అఘోరీలతో తిరిగిన వ్యక్తినే, అఘోరీలతో సావాసం చేసిన వ్యక్తినే, వాళ్ళు శిష్యరకం చేసిన వ్యక్తినే. అఘోరీలు రారు. ఇది మీ ప్రజలకు అందరికీ నేను చెప్తున్న విజ్ఞప్తి ఏమంటే, ఇది కొంచెం వేషధారణంలో ఉండి జనాల్ని మబ్బు పెట్టి యామారిచ్చే ఈ వ్యక్తులే గాని నిజమైన సాధువులు సాత్వికులు అఘోరీలు కాదు. ఇది తీవ్రంగా అందరూ ఖండించాల్సిందే అండి. రైట్ రైట్ మన పాటు ఫోన్ లైన్ లో వ్యాకరణం నాగేశ్వర్ గారు అందుబాటులో ఉన్నారు. నాగేశ్వరరావు గారు ఉన్నారా? నా వాయిస్ వినిపిస్తుందా నాగేశ్వర్ గారు? నేను వింటున్నాను. నా వాయిస్ క్లియర్ గా ఉందా బ్రదర్? క్లియర్ గా ఉంది. చెప్పండి బ్రదర్. ఏం చెప్తారు వీళ్ళ జంటపై? అంటే దాదాపు పెళ్లి చేసుకుని హల్చల్ చేసినటువంటి జంట ఇప్పుడు కనిపించట్లేదు. ఏం చెప్తారు అసలు వీళ్ళ మీద? దిస్ ఈజ్ ఏ టోటల్ వయలేషన్ ఆఫ్ ద సనాతన ధర్మ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సనాతన ధర్మంలో ఇంత పైత్యం ఇంతవరకు మనం ఎప్పుడు చూడలేదు. ఇది ఒక పర్సనాలిటీ డిజార్డర్. దీన్ని వెంటనే మనం ఖండించకపోతే, దీన్ని మనం కట్టడి చేయకపోతే ఇట్లాంటి వెర్రితలు లేసే వాళ్ళు ఇంకా చాలా మంది దాపరిచ్చే అవకాశం ఉంటుంది. అసలు ఐ థింక్ ఈ సంఘటన ఏదైతే జరిగిందో నేను టీవీలో చూశాను. స్టార్టింగ్ లో ఈ అఘోరి గారు వచ్చి హల్చల్ చేసినప్పుడు నేను దాదాపు ఒక 45 నిమిషాలు ఫోన్ లో మాట్లాడాను ఈమెతోని. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏమిటి మీ పరిస్థితి ఏమిటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని. నా ఆనెస్ట్ ఒపీనియన్ ఏంటంటే, ఫండమెంటల్స్ చాలా క్లియర్ గానే మాట్లాడింది. అంటే మా గురు పరంపర ఇవి అవి చాలా చక్కగా చెప్పింది. నేను ఐ వాస్ థింకింగ్ ఓకే, ఫండమెంటల్స్ ఏదో బాగానే చెప్తుంది కదా అని. బట్ మెయిన్స్ ఎగ్జామ్ కి వచ్చేసరికి ఇంత దారుణంగా ఫెయిల్ అవుతుందని నేను అనుకోలేదు. బట్ ఎనీవే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సమాజంలో కొన్ని నార్మ్స్ ఉన్నాయండి, సమాజంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ సమాజంలో తగ్గట్టు మనం బతకాల్సిన అవసరం ఉంటుంది. ఇది మన కోసం కాదు, రానున్న తరాల మీద ఇంపాక్ట్ అనేది పడుతుంది. దిస్ ఇస్ అ వెరీ సీరియస్ అఫెన్స్ యాజ్ పర్ సనాతన ధర్మ హిందూ ధర్మ ఇస్ కన్సర్న్. ఇది చాలా చిన్న వ్యవహారం చేయకుండా వారు ఎక్కడున్నా సరే వెంటనే కట్టడి చేసి అరెస్ట్ చేసి ఫస్ట్ కూర్చోబెట్టి ఐదర్ ఈ అఘోరి నాటకాలు పక్కన పెట్టాలి, ఆ అమ్మాయితోని జీవనం గడపమని చెప్పాలి.